హాయ్ సార్. నమస్తే. నమస్కారం అమ్మ. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ తల్లి. సార్ ఈరోజు అసలు రీసెంట్లీ నేను మా రిలేటివ్స్‌లో ఒక బాబుకి అసలు బాలేదు. సో, వెళ్తే ఏడీహెచ్‌డీ ఉందని చెప్పారు. హ్మ్. అసల ఎక్కడ వినలేదు సార్. సో, అసలు ఏడీహెచ్‌డీ అంటే ఏంటి? ఒక లాస్ట్ 1 ఇయర్‌లో అమ్మ ప్రాక్టీస్‌లో చూస్తున్నాను. హ్మ్. ఏడీహెచ్‌డీ అనేది పిల్లలు బాగా పెరిగిపోయింది తల్లి. ఓకే. ఏడీహెచ్‌డీ అనగా ఏడీ అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. ఓకే. అంటే అతను ఒక దగ్గర నాన్న చదువుకో నాన్న ఇప్పుడు ఒక 2 మినిట్స్ చదువుకో, ఒక హాఫ్ అన్ అవర్ చదువుకో అంటే హ్మ్. ఒక 30 సెకండ్స్ కూర్చొని వేరే పని చేయడం. ఓకే. మరి వేరే పని చేస్తాడంటే అక్కడి నుంచి మళ్ళీ ఇంకో పని. ఓకే. సో, అటెన్షన్ అనేది ఉండదు. హ్మ్. కాన్స్టెంట్‌గా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్‌కి తిరగడము, ఇంకోటి చేయడము హ్మ్. అలా జరుగుతుంది. హ్మ్. అండ్ ఇంకోటేంటంటే ఒక దగ్గర కూర్చోమంటే కుదురుగా కూర్చోలేరు. ఓకే. అటు ఇటు ఉరకడం గానీ, అటు ఇటు నడవడం గానీ, హ్మ్. ఏదో ఒకటి చేయడం ఇంపల్సివ్. హ్మ్. సడెన్‌గా ఆల్ ఆఫ్ ఎ సడెన్ రోడ్ పైకి వెళ్ళిపోవడం గానీ, ఓకే. అలాంటివి జరుగుతుంటాయి. ఓకే. ఇది ఏడీహెచ్‌డీ అనేది ఈ మధ్య బాగా పెరిగిపోతుంది. హ్మ్. హ్మ్. అవును. పిల్లల్లో బాగా పెరిగిపోతుంది. ఓకే. అండ్ ఇది ఓల్డర్ ఏజ్‌లో కూడా వస్తుందమ్మా. అంటే ఇఫ్ యూ ఆర్ 20, 30 ఇయర్స్ కూడా ఆహా! వస్తుంది. పిల్లలకే కాకుండా కాకుండా ఓకే. వస్తుంది. కానీ అందులో హైపర్ యాక్టివిటీ అనేది ఎక్కువుండదు. హ్మ్. ఆ అటెన్షన్ డెఫిసిట్ ఉంటుంది. హ్మ్. ఇంపల్సివిటీ ఉంటుంది గానీ ఉంటుంది. హైపర్ యాక్టివిటీ ఉండదు. ఉండదు. ఓకే. అండ్ రీసెంట్‌గా మన ఒక క్రికెటర్ ఉన్నాడు. గ్లెన్ ఫిలిప్స్ ఆ! అని. యెస్. అవును సార్. ఆయనకు ఆహ్, గూడా ఇట్లా ఉందని ఏడీహెచ్‌డీ అని తేలింది. తెలిసింది. అసల పిల్లలకని మీరిందాక అన్నారు. హ్మ్. సో, క్రికెటర్స్ కూడా. కరెక్ట్. ఓకే. అండ్ వి నో అతను ఎంత మంచి క్రికెటర్ అని అవును. యెస్. రీసెంట్‌గా న్యూజిలాండ్ క్రికెటర్ అండ్ విరాట్ కోహ్లీ క్యాచ్ కూడా పట్టుకున్నాడు. అవును. అంత మంచి క్రికెటర్ కూడా ఏడీహెచ్‌డీ ఉందంటే ఎవరు నమ్మలేకపోయారు. నమ్మలేకపోతున్నారు. యెస్. బట్ వాట్ ఐయామ్ ట్రైయింగ్ టు టెల్ ఏంటంటే అమ్మ, దిస్ 100% క్యూరబుల్. ఓకే. క్యూర్ చేయగలుగుతాము. ట్రీట్ చేయగలుగుతాము. హ్మ్. మీరు మా దగ్గరికి గనుక వస్తే నాట్ జస్ట్ మీ హ్మ్. ఎనీ సైకియాట్రిస్ట్ గానీ, ప్రొఫెషనల్ దగ్గరికొస్తే హ్మ్. 100% క్యూరబుల్. ఓకే. కానీ ఏమంటామంటే మీకు ఆ సింప్టమ్స్ మీకు తెలవాలి. హ్మ్. ఓకే. మా బాబు కూర్చోలేకపోతున్నాడు. హ్మ్. కొద్దిగా అటు ఇటు తిరుగుతున్నాడు. హ్మ్. కుదురుగా కూర్చోలేకపోతున్నాడు. హ్మ్. ఒక దగ్గర కూర్చోమంటే హి ఈస్ నాట్ బీయింగ్ అటెంటివ్. ఇంపల్సివ్ ఉన్నాడు. హ్మ్. మీకు అలా కొద్దిగా అనిపించిందనుకోండి, హ్మ్. ఐ రిక్వెస్ట్ యూ టు ఇమ్మీడియేట్‌లీ కమ్ అండ్ సీక్ హెల్ప్. సార్ ఇప్పుడు పిల్లలకంటే ఒక పేరెంట్స్ ఎలా చూస్తారు? ఇప్పుడు మీరు క్రికెట్ అని ఎగ్జాంపుల్ హ్మ్. తీసుకుంటే పెద్దవాళ్ళకి వారు మరి ఎలా గుర్తించగలుగుతారు సార్ వాళ్ళైతే? యాహ్! పెద్దవాళ్ళకమ్మా వాళ్ళ కాన్సంట్రేషన్ అంటే ఇప్పుడు వర్క్‌లో కాన్సంట్రేషన్ గాని ఎక్కువుండదు. హ్మ్. సో, హ్మ్. ఇప్పుడు మీకు డెడ్‌లైన్ ఉందనుకోండి, హ్మ్. మీరు ఆ కాన్సంట్రేషన్ చేయలేకపోవడం వల్ల డెడ్‌లైన్ మీట్ అవ్వలేరు. హ్మ్. హ్మ్. ఆర్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ వర్క్ అయిపోవాలనుకోండి 2 హ్మ్. డేస్‌లో దే కెనాట్ డూ. ఎందుకంటే కాన్సంట్రేషన్ లెవెల్స్ ఉండవు. హ్మ్. అటెన్షన్ అనేది ఉండదు. హ్మ్. సో, దానివలన వాళ్ళకి చాలా ప్రాబ్లమ్ అయిపోతుంది. ఓకే. హ్మ్. సీ సో, దీని వలన చాలా మటుకు వాళ్ళ కెరియర్‌లో వెనకపడడము, వెనకపడ్డం. యెస్. యెస్. వాళ్ళు అనుకున్న స్థాయికి రీచ్ అవ్వకపోవడం అలాంటివి జరుగుతాయి. ఓకే. కానీ ఇది ఒకవేళ మీరు కరెక్ట్‌గా దీన్ని ఆహ్, ఛానలైజ్ చేసి హ్మ్. కరెక్ట్‌గా ట్రీట్మెంట్ తీసుకోగలిగితే మీరు అందరికంటే ఇంకా బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకే. యూ హ్మ్. కెన్ గెట్ మచ్ బెటర్ దాన్ అదర్స్. ఓహ్! యెస్. యెస్. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ. అండ్ ఇన్‌ఫాక్ట్ రీసెంట్‌గా మలయాళం యాక్టర్ ఉన్నారు. అతని పేరేంటంటే ఫహద్ ఫాజిల్ గారని. ఆ! యెస్. మలయాళం. చాలా అవునవును. ఫేమస్ ఫేమస్. యాక్టర్. అవునవును. మన 'పుష్పలో' గూడా ఆ! చూసాను. అవును. పోలీస్ క్యారెక్టర్ చేశారు. కరెక్ట్. హ్మ్. అతనికి గూడా మనకి ఏడీహెచ్‌డీ ఉందని అతనే బయటకొచ్చి చెప్పారు. ఓకే. సో, అంటే వన్ గుడ్ థింగ్ ఏంటంటే ఇంత పెద్దవాళ్ళొచ్చి చెప్పేసరికి చెప్పేసరికి ఒక అవేర్‌నెస్ అనేది పెరుగుతుంది. పెరుగుతుంది. అవును. హ్మ్. రైట్. సో, యాస్ ప్రొఫెషనల్స్ దాని గురించి చెప్తే మీకు మీరు మీ పిల్లల్లో గానీ, మీ ఫ్రెండ్స్‌లో గానీ, లేకపోతే మీ ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లల్లో గానీ మీరు చూస్తే హ్మ్. ఒక సజెషన్ లాగా ఇచ్చి హ్మ్. దెన్ ఇట్ కెన్ నాట్ బి ఏడీహెచ్‌డీ. ఇట్ హ్మ్. క్యాన్ బి సమ్ రాండమ్ థింగ్ వేర్ కాన్సంట్రేషన్ తగ్గిండొచ్చు. అలా ఉండొచ్చు. ఉండొచ్చు. బట్ ఒకసారి చెక్ చేసుకుంటే హ్మ్. ఐ థింక్ ఇట్ విల్ హెల్ప్ యూ. అండ్ చెక్ అని అన్నారు కాబట్టి సార్ ఎలా చెక్ చేసుకుంటారు? లైక్ అంటే ఇలా ఉంది అనంటే అది ఏడీహెచ్‌డీ ఉందా లేదా అనేది మీరు ఎలా చెప్పగలుగుతారు? యాహ్! సో, మాకు ఏడీహెచ్‌డీ ఉందా లేదన్నమా క్రైటీరియాస్ ఉంటాయి. ఓకే. సో, అటెన్షన్ డెఫిసిట్ హ్మ్. దాంట్లో 5 పాయింట్స్. హ్మ్. హైపర్ యాక్టివిటీ అందులో 5 పాయింట్స్. ఓకే. ఇంపల్సివిటీ అంటే హ్మ్. ఒక పనిని మనము చేసే ముందు ఒక 2 సెకండ్స్ ఆలోచిస్తాం. హ్మ్. ఇది తప్పా? ఒప్పా? అని. హ్మ్. వీళ్ళేంటంటే టక్కుమని చేసేస్తారు. దే ఓకే. డోంట్ థింక్ ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. హ్మ్. హ్మ్. సో, ఆ 5 పాయింట్ ఈ క్రైటీరియా అనేది మేము చూస్తాం. ఓకే. చూసి ఓకే. పిల్లలకి సెట్ అవుతుందా లేదా? హ్మ్. ఆ! అతని క్రైటీరియాలో పడుతున్నాడా లేదా? లేదా? హ్మ్. చూసి దాన్ని బట్టి వి కెన్ గివ్ ట్రీట్మెంట్. ఓకే యాహ్! సార్.
సార్ ఓకే. మన ఏడీహెచ్‌డీతో కాకుండా అండ్ నెక్స్ట్ అనదర్ క్వెషన్ ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్య కాలంలో యూత్ గాని, పేరెంట్స్ ఫ్రీడమ్‌గా వదిలేయడం వల్ల హ్మ్. యూత్ ఏమంటారు చాలా ఫ్రీడమ్ ఎక్కువ పొందుతున్నారు. కరెక్ట్. లైక్ డ్రంక్ అండ్ డ్రైవ్స్ గాని, లేదంటే నైట్ రైడ్స్ గాని, నైట్ పబ్స్ గాని, ఇలాంటి హ్మ్. వాటికి ఎక్కువ అడిక్ట్ అవుతున్నారని మనం వింటున్నాం. న్యూస్‌లో కూడా వాటిలో చూసినా కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, ఆ సెలబ్రేషన్స్. సో, డ్రగ్స్‌కి ఎక్కువగా అడిక్ట్ అవుతున్నారు. రైట్. ఆ విషయం అనేది మనకు తెలిసిందే. హ్మ్. సో, మనకి ఈ డ్రగ్స్‌కి అలవాటు పడడం కాకుండా అసలు ఎందుకు అలవాటు పడుతున్నారు? మెయిన్ థింగ్ ఈ హ్మ్. డ్రగ్స్‌కి. అంటే చాలా గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. బట్ అది బ్యాడ్ అని తెలిసినా గూడా వీటికి ఎందుకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు? కరెక్ట్. సో, డ్రగ్స్ వలన ఏంటంటే అమ్మ, ఇమ్మీడియేట్ హ్యాపీనెస్. హుహు. అంటే వాళ్ళకి హ్యాపీనెస్ ఒక 10 సెకండ్స్‌లో, ఒక 1 నైట్‌లో వచ్చేయాలి. ఓకే. హ్మ్. సో, మనకేంటంటే యూజువల్‌గా సాధారణంగా ఇఫ్ యూ గో టు జనరేషన్ బ్యాక్ ఒక హ్మ్. 20 ఇయర్స్, 30 ఇయర్స్ గాని ఎలా ఉండేదంటే, మనం బుక్ చదివేవాళ్ళం. అవును. ఒక బుక్ చదివి, ఓహ్! నెక్స్ట్ ఇలా ఇది. ఓహ్! హ్మ్. ఇలా అవుతుందేమో. హ్మ్. అదొక 7 డేస్, 10 డేస్ అలా ఉండేది ఆ హ్యాపీనెస్ యెస్. అనేది. యెస్. ఆ అవును. ఎక్సైట్‌మెంట్ అనేది. హ్మ్. కానీ బికాజ్ ఆఫ్ ఫాస్ట్ పేస్డ్ లైఫ్ అంటే అందరూ త్వరగా ఏదో రీచ్ అవ్వాలి, హ్మ్. ఇంపేషెంట్‌గా ఉండడం వలన వితిన్ 1 అవర్, వితిన్ హాఫ్ అన్ అవర్ యూ వాంట్ హ్యాపీనెస్. ఓకే. సో, అది న్యాచురల్‌గా చేయలేకపోతున్నారు. హ్మ్. సో, ఆర్టిఫిషియల్ మెథడ్స్ ట్రై చేస్తున్నారు. ఈ హ్మ్. డ్రగ్స్ గానీ ఆహ్, ఇంత విచిత్రం అంటే తల్లి రీసెంట్‌గా ఒక పేషెంట్ వచ్చాడు. హ్మ్. ఏమైంది సార్? ఎందుకొచ్చారు? ఏం ఇబ్బంది ఉందంటే, హి వాస్ ఫ్రమ్ ఎ వెరీ డీసెంట్ ఫ్యామిలీ. ఓకే. హి వాస్ డూయింగ్ వెల్. బిజినెస్‌లో కూడా హి వాస్ డూయింగ్ వెల్, ఓహ్! ఎర్నింగ్ వెల్. ఓకే. నో ఇష్యూస్. ఏమని చెప్పాడంటే, సార్ నాకు ఈ మధ్య స్నేక్ బైట్స్, హ్మ్. చిన్న చిన్న స్నేక్ బైట్స్ ఉంటాయంట. ఆ! అవి కుడతారంటమ్మా. దాంతోటి కుడిపిస్తారంట. ఆ! దాంతోటి వాళ్ళకి ఆ నష వస్తుందంట. ఓకే. ఇప్పుడు మీరిందాక డ్రగ్స్ ఎలా హ్యాపీనెస్ ఇస్తుందో ఆటోమేటిక్‌గా ఆ! సార్ మనకి ఇప్పుడు మీరన్నారు కదా! ఇప్పుడు ఆ! స్నేక్ బైట్స్ లాగా. ఇదివరకు గంజాయి గూడా ఉంది. గంజాయి గూడా ఉంది. హ్మ్. ఎగ్జాంపుల్ హ్మ్. డ్రగ్స్‌తో పాటు డ్రగ్స్ అంటే ఇది సాల్ట్ ఇలా వైట్ కలర్‌లో రైట్. ఉండేది. గంజాయి అనేది కూడా స్మెల్‌తోని పీల్చేది కరెక్ట్. ఆకు టైప్‌లో కరెక్ట్. ఉంటుంది. హ్మ్. సో, స్నేక్ బైట్ ఏంటి సార్ కొత్తగా? స్నేక్ బైట్ అనేది ఏంటంటే తల్లి, ఇది గోవాలో చాలా పాపులర్. ఓకే. గోవా ప్లేస్‌లో చాలా పాపులర్. హ్మ్. కానీ అన్‌ఫార్చునేట్‌లీ మన హైదరాబాద్‌లో కూడా వచ్చేసింది. ఓకే. హ్మ్. హైదరాబాద్ ఐ యామ్ ష్యూర్ డిస్ట్రిక్ట్స్‌లో కూడా ఉండొచ్చు. ఓకే. ఓకే. అండ్ ఆంధ్రాలో నేను ఒక వైజాగ్‌లో కూడా ఒక కేస్ చూసాను. ఓకే. హ్మ్. సో, అంటే ఇది ఎందుకు చేస్తున్నారు అంటే జస్ట్ బికాస్ ఆఫ్ హ్యాపీనెస్, హ్యాపీ. నథింగ్. హ్మ్. వాళ్ళకి హ్మ్. ఇమ్మీడియేట్ సాటిస్ఫాక్షన్ రావాలి, హ్మ్. హ్యాపీనెస్. అండ్ ఏమవుతుందంటమ్మా, ఒకసారి యూజ్ చేస్తారు, హ్మ్. అలవాటు అయిపోతుంది. పడిపోతారు. హ్మ్. దెన్ దే నో ఆపేద్దాం, ఇది మనకి హెల్త్‌కి బాలేదని. హ్మ్. కానీ ఏమైంది, బానిస అయిపోతారు. యెస్. దే మొత్తం బికమ్ దానికి స్లేవ్ టు ఇట్. యెస్. అడిక్ట్ అయిపోతారు దానికి అంటే బాగా. వాళ్ళు వద్దనుకుని ఆపలేకపోతున్నారు. హ్మ్. హ్మ్. యెస్. సో, ఎందుకంటే ఏమంటామంటే విత్‌డ్రాయల్ సింప్టమ్స్ అంటాం. హ్మ్. ఇప్పుడు ఎలా అంటే ఆల్కహాల్ ఒక 7 డేస్ అతను తీసుకున్నాడనుకోండి. సడెన్‌గా ఒకరోజు ఆపేస్తే ఏమవుతుంది? చేతులు వణకడం. ఆ! ఓకే. హ్మ్. యెస్. మైండ్ కొద్దిగా హెడేక్ రావడం, హెడ్‌ఏక్. నిద్ర పట్టకపోవడం మొత్తం ఏదంటే ఏదో డిప్రెషన్ పర్సన్ ఎలాగైతే డల్ అయిపోతారో అయిపోతారు. ఆటోమేటిక్ డల్ సో, అయిపోతారు. అతను అనుకుంటాడు, అయ్యో! నేను తాగకపోవడం వల్ల అవుతుందేమో అని హ్మ్. మళ్ళీ తాగుతాడు. ఓకే. సో, సో ఆ కంటిన్యూయస్ సైకిల్ అయిపోతుంది. హ్మ్. అదే అదే గనుక మనము వాళ్ళకి కరెక్ట్‌గా చెప్పి, హ్మ్. కాదు మీరు తాగడం వల్ల మీ మైండ్ ఎఫెక్ట్ అయింది. హ్మ్. అందుకే మీకు ఇలా ఎఫెక్ట్ అవుతుంది. ఇంకా తాగితే ఇంకా ఎఫెక్ట్ అవుతుందని చెప్తే, హ్మ్. దెన్ వి కెన్ స్లోలీ రెడ్యూస్ ఇట్. ఓకే. హ్మ్. సో, ఫస్ట్ మనము టైమ్ పాస్‌కి చేస్తాము. హ్మ్. స్లోగా మనకి లైఫ్‌లో అలవాటయిపోతుంది. హ్మ్. బానిస అయిపోతాం. బానిస అయిపోతారు. హ్మ్. సో, సార్ ఈ డ్రగ్స్ టాపిక్ వచ్చింది కాబట్టి ఓకే. ఈ యూత్, పిల్లలు, ఫ్రీడమ్ ఇయన్నీ వాళ్ళకైతే ఓకే. దాంట్లో నేను విన్నదేంటంటే ఒక పాకిస్తాన్ క్రికెటర్ హ్మ్. వసీం అక్రమ్ అని ఆయన గూడా డ్రగ్స్‌కి అడిక్ట్ అయిపోయారు. కరెక్ట్. అది కూడా క్రికెటర్స్‌లో క్రికెట్. మెయిన్‌లీ. యాహ్! ఎందుకంటారు సార్ అలా? సో, అమ్మ, నేనొకటే చెప్తాను. డ్రగ్స్ అనేది ఎవరిని వదలదు. హ్మ్. హ్మ్. మీరు రిచ్ అయినా, పూర్ అయినా, ఆ! మీరు ఫేమస్ అయినా, నాట్ సో ఫేమస్ అయినా, హ్మ్. మ్యాన్ అయినా, వుమెన్ అయినా. ఓకే. మీరనుకుంటారు, ఓహ్! ఇది వుమెన్స్‌లో ఎక్కువ ఉండకపోతుండొచ్చు. ఓన్లీ మగవాళ్ళలో ఉండొచ్చు. మగవాళ్ళలోనే ఉంటారు. లేదు. నేను ఆడవాళ్ళలో కూడా చాలా చూస్తున్నాను. ఓకే. ఎందుకంటే, ఆ క్విక్ హ్యాపీనెస్ వలన ఎవ్వరైనా చేస్తున్నారు తల్లి. హ్మ్. అండ్ నాట్ నెసెసరీ దట్ జస్ట్ సమ్ స్పాయిల్డ్ కిడ్ అలా కాదు. అవును. హ్మ్. ఈవెన్ వసీం అక్రమ్ లాంటి లెజెండరీ క్రికెటర్, ఆ! యెస్ సార్. వన్ ఆఫ్ ది హైయెస్ట్ వికెట్స్ తీసుకున్న అతను అతను. అవును. కోకేన్‌కి అడిక్ట్ అయ్యారు. హుహు. హ్మ్. బట్ గుడ్ థింగ్ ఏంటంటే అతని కెరియర్ అయిపోయాక 40+ తర్వాత రిటైర్ హ్మ్. అయిపోయాక అడిక్ట్ అయ్యాడు. అడిక్ట్ అయ్యారు.
అండ్ హీ టోల్డ్ మెనీ టైమ్స్ హ్మ్. చాలా డిఫికల్ట్ ఉండేది. ఐ కుడెంట్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్. మల్టిపుల్ టైమ్స్ రిహాబ్‌కి వెళ్ళాడు. ఓకే. పాకిస్తాన్ వెళ్ళాడు, ఆస్ట్రేలియాలో వెళ్ళాడు. ఓకే. అండ్ ఫైనల్లీ గాట్ ఓవర్ ఇట్. హుహు. అండ్ ఈస్ అ బిగ్ టైమ్ డయాబెటిక్ ఆల్సో. ఓకే. హెవీ డయాబెటీస్ కూడా ఉంటుంది వాసిం అక్రమ్. ఓహ్! ఇన్‌ఫాక్ట్ అతను క్రికెట్ ఆడేటప్పుడే డయాబెటీస్ వచ్చింది. హుహు. సో, అతనికి ఇలా ఎళ్ళేసరికి ఆహ్, అంటే మీరు అంటుండొచ్చు, అయ్యో! సార్ అంత మంచి క్రికెటర్‌కి అతను ఎందుకు యెస్. అయ్యాడంటే, యెస్. సో, డ్రగ్స్ అనేది ఎవ్వరిని వదలదు తల్లి. హ్మ్. ఇదైతే మీకు చెప్తున్నాను. హ్మ్. హ్మ్. మీరు ఎంత రిచ్ అయినా, ఎంత పూర్ అయినా, ఎంత ఫేమస్ అయినా, నాట్ సో ఫేమస్ అయినా ఎవరిని వదలదు. హ్మ్. ఒక్కసారి కనుక మీరు దానికి అలవాటు పడితే, హ్మ్. మీకు లైఫ్ లాంగ్ మీరు బానిస అవ్వాల్సిందే. అసలు ఈ డ్రగ్స్ మరి ఇంత ఎఫెక్ట్ అవుతదని తెలిసి కూడా ఎందుకు సార్ రన్ చేయడం? అంటే అవేర్‌నెస్ ఇవ్వట్లేదా? అవేర్‌నెస్ లేకనా? అమ్మ, ఇట్స్ ఎ బిగ్ మాఫియా. ఇప్పుడు దానివల్ల మనీ ఉంటుంది. హ్మ్. కోకేన్‌ని వైట్ గోల్డ్ అంటారు. యెస్. అవును. ఎందుకంటే అంత మనీ వస్తుంది కాబట్టి. వస్తుంది కాబట్టి. సో, వాళ్ళు చేస్తారు. ఇప్పుడు అలా అని ఆల్కహాల్ గూడా ప్రాబ్లమే. బట్ ప్రాబ్లమే. ఇట్స్ యెస్. స్టిల్ బీయింగ్ రన్. హ్మ్. బట్ అలా అని మనము ఆపలేం. ఎండ్ హ్మ్. ఆఫ్ ద డే మనలో ఉంటుంది. హ్మ్. హ్మ్. ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్ మనం చేయగలుగుతాం. అవును. అండ్ ఇంకోటి మనం ఆల్కహాల్ ఆపేసినా గానీ, హ్మ్. దాన్ని క్లోజ్ చేసినా గానీ, హ్మ్. నిజంగా కావాలనుకుంటే వాడు ఎక్కడి నుంచైనా తీసుకొస్తాడు. తీసుకుంటాడు. యాహ్! మనం ఎంత కట్టేసినా గూడా యెస్. అడిక్ట్ అయిన పర్సన్ ఎలాగైనా తెప్పించుకుంటాడు. తీసుకుంటాడు. సో, ఎండ్ ఆఫ్ ద డే మీలో ఉంటుంది. హ్మ్. హ్మ్. మీలో కనుక మీరు ఇలాంటివి పదార్థాలు వాడుతుంటే గానీ, హ్మ్. మీ ఫ్రెండ్స్ గాని వాడుతుంటే గానీ, మీ హ్మ్. రిలేటివ్స్ గాని వాడుతుంటే గానీ, హ్మ్. మీ మీ వల్ల మీ సాధన యాస్ ఫార్ యాస్ పాసిబుల్ ట్రై చేయండి ఓకే. ఆపేయడానికి. హ్మ్. లేకపోతే ఇమ్మీడియేట్‌గా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. ఓకే. వీళ్ళేంటంటే అమ్మ, అయ్యో! ఇది డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఏమైనా అనుకుంటానేమో, ఆ! యెస్. సమాజం ఏమైనా హ్మ్. అనుకుంటుందేమో, తెలిసిపోతుందేమో అని ఒక యూత్‌లో భయంలో. గూడా ఇప్పుడు తెలిసిపోతుంది. ఇప్పుడు ఎలా కరెక్ట్. భయంతోనే యూత్‌లో గూడా టీనేజర్స్ వాళ్ళుంటారు. కరెక్ట్. అరే! టీనేజ్ నాకింతే ఏజు హ్మ్. వాళ్ళ పేరెంట్స్ గూడా ఎక్కువ ఎంకరేజ్ చేయలేకపోతారు. ఎంకరేజర్. యాహ్! ఎందుకంటే తీసుకెళ్తే ఇంత యాహ్! టీనేజ్‌లో కేస్ అంటారు, అదంటారు, హ్మ్. హ్మ్. ఇదంటారు అని భయపడతారు. హ్మ్. సో, వీళ్ళకి కానీ వాళ్ళ పిల్లల హెల్తే కదా సార్ కరెక్ట్. చూపిస్తే బాగుపడేది. కరెక్ట్. అంటే ఒకటే చెప్తాను తల్లి. ఎర్లీ ఐడెంటిఫికేషన్. హ్మ్. మీరు ఎంత లేట్ చేస్తే అంత ప్రాబ్లమ్ అయిపోతుంది. ఓకే. కొద్దిగా మీకు చేంజెస్ కనబడితే ఇమ్మీడియేట్‌గా తీసుకువెళ్ళండి. హ్మ్. మీరు చేస్తాను, నేను చేయగలుగుతాను అని అనుకోకుండా హ్మ్. టేక్ ప్రొఫెషనల్ హెల్ప్. ఓకే. మీకు గైడెన్స్ ఇస్తారు. ఎలా చేయాలో చెప్తారు. హ్మ్. పాసిబుల్ ఉంటే ఏమైనా ట్రీట్మెంట్ చెప్తారు. హ్మ్. బట్ టేక్ ఇమ్మీడియేట్ హెల్ప్. హ్మ్. ఓ 6 మంత్స్ తర్వాత, 1 మంత్, 1 ఇయర్ తర్వాత వచ్చి హ్మ్. ఇట్ డజంట్ మేక్ సెన్స్. హ్మ్. ఇన్‌ఫాక్ట్ చాలా డిఫికల్ట్ అయిపోతుంది. అయిపోతుంది. యాహ్! యెస్. సార్ ఇప్పుడు మనం ప్రీవియస్ ఎపిసోడ్‌లోని మనం చూసుకుంటే క్రికెటర్స్ పేర్లొచ్చాయి హ్మ్. గాబట్టి, హ్మ్. సో, క్రికెట్ అనగానే చాలా యూత్‌కి పిచ్చుంటది. హ్మ్. అది క్రికెట్ ఒస్తుంది అని అంటేనే ఇంక అన్ని పనులు పక్కన పెట్టేస్తారు. మనం మీమ్స్‌లో గాని, రీల్స్‌లో గాని చూస్తే క్రికెట్ అనగానే అదేమంటారు? అదొక హ్యాపీనెస్. హ్మ్. సో, హ్యాపీనెస్‌ని ఎంజాయ్ చేయకుండా సగానికి సగం మంది బెట్టింగ్స్ చేస్తూ ఉంటారు. కరెక్ట్. సో, బెట్టింగ్ యాప్స్ అని. సో, అక్కడి వరకు ఆగుతారా? లేదు. మనకేమైనా యూజ్ ఉంటుందా యూత్‌కి? యూజ్ ఏముండదు. హ్యాపీగా చూసేవాళ్ళు బానే ఉంటారు. బట్ ఎక్కడైతే బెట్టింగ్స్ అని జరుగుతాయో, ఆ బెట్టింగ్స్ పెడతారు. అవి పోతాయి. అవి పోయిన తర్వాత చాలా అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేసి పోగొట్టుకునే వాళ్ళు డిప్రెషన్‌లోకెళ్ళిపోతారు. కరెక్ట్. సో, అసలు బెట్టింగ్ యాప్స్‌ని కూడా చాలా మంది సెలబ్రిటీస్ అవ్వచ్చు, నార్మల్ పర్సన్స్ చాలా మంది ప్రమోట్ చేస్తున్నారు సార్. లైక్ అన్‌ఫార్చునేట్‌లీ. ప్రమోషన్స్ టైప్‌లోని యాహ్! అలా. అది ఏమంటారు బ్యాడ్ థింగ్ అని తెలుసు. అలా దాని గురించి ఎక్స్‌పోజ్ చేయవసరం లేదని కూడా తెలుసు. బట్ ఎందుకు సార్ బెట్టింగ్ యాప్స్ వల్ల ఇలా అవుతున్నాయి? యెస్. అమ్మ, నేను ఈ ఈ పోడ్‌కాస్ట్ ద్వారా, మీ ద్వారా ఒకటి చెప్పేదేంటంటే అమ్మ, హ్మ్. దయచేసి బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేయకండి. ఓకే. హ్మ్. దిస్ ఈజ్ టోటలీ రాంగ్. హ్మ్. మీకు తెలియట్లే ఎంతమంది పిల్లలు, ఎంతమంది పెద్దవాళ్ళు, ఎన్ ఎంతమంది ఫ్యామిలీస్, హ్మ్. నాకు పేషెంట్స్ ఉంటారు గదా! వాళ్ళ వైఫ్స్ వస్తారు తల్లి. ఓకే. దే ఆర్ లాస్ట్. ఏం చెప్పలేరు. అవును సార్. మా నిజమే. సార్ ఇలా చేస్తున్నాడు సార్. హ్మ్. నిన్న ఒక పేషెంట్ వచ్చారు. 1,00,00,000 రూపీస్ అంటమ్మా. ఓహ్! సార్ వన్స్ ఇయర్. దే ఆర్ నాట్ ఫ్రమ్ ఎ వెరీ నార్మల్ స్మాల్ ఫ్యామిలీ. చిన్న షాప్ ఉంది. దే ఆర్ డూయింగ్ వెల్. లక్కీలీ వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు, చదివిపిస్తున్నారు. ఓకే. 1,00,00,000 రూపీస్. హ్మ్. ఎలా వచ్చాయి సార్? ఏమైంది? ఎలా వచ్చింది మీకు అంటే, అతను అంటాడు, సార్ ఏముంది, క్రెడిట్ కార్డ్ ఉంది. హ్మ్. లోన్‌లో ఆధార్ కార్డ్ అప్లై చేశాను. హ్మ్. డైరెక్ట్ ఇచ్చేశారు. ఓహ్! అంత ఈజీ అయిపోయింది. ఒక ట్యాప్ తోటి మీకు లోన్ లోన్ వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. ఒక ట్యాప్ తోటి మీకు ఆ బెట్టింగ్‌లో జాయిన్ జాయిన్ అయిపోతున్నారు. అయిపోతున్నారు. హ్మ్. సో, ఏమైనా యూజ్ ఉంటుందా అంటే అది కూడా లేదు యెస్. సార్. నాట్ ఎట్ ఆల్. అస్సలు వాళ్ళు లేదు. మీరు ఆహ్,
షార్ట్ కట్ మనీ అంటున్నాం. మీరు ఏదో షార్ట్ కట్‌లో మీకు ఇంత వస్తుంది అనుకుంటున్నారు కానీ, మీరు ఎంత లాస్ చేస్తున్నారో మీకు అర్థం కావట్లేదు. ఫ్యామిలీస్ రూయిన్ అయిపోతున్నాయి తల్లి. ఓకే. ఆ! ఆడవాళ్ళు నాకు రీసెంట్‌గా ఒక 1 మంత్ బ్యాక్ ఒక కేస్ వచ్చిందమ్మా. 13 ఇయర్స్ అబ్బాయి. ఓకే. నేనన్నానమ్మా 13 ఇయర్స్ అబ్బాయి అసలు ఎలా వచ్చింది అతను అసలు బెట్టింగ్ ఎలా చేయగలుగుతాడంటే అతను వాళ్ళ ఫాదర్‌ది ఆధార్ కార్డ్ దొంగిలించి ఓహ్! అది లోన్స్‌లో పెట్టి అందులో లోన్ ఇచ్చేసాడు అబ్బాయి. ఆ లోన్ ఎందుకంటే ఫాదర్‌ది అంత ఫాదర్‌ది తెలివి సార్ 13 ఇయర్స్‌కే ఓన్లీ. యాహ్! పెట్టాడు. బెట్టింగ్ చేస్తున్నాడు. 15-20 లాక్స్ ఎంతో అతనికి కూడా పోయింది. ఓహ్! ఓకే. హ్మ్. అండ్ ఇప్పుడు ఆ బెట్టింగ్ యాప్స్ అనేవి ఏంటంటే మొన్న రీసెంట్‌గా ఒక షో కూడా షార్క్ ట్యాంక్ అని ఒకటి ఉంది. హ్మ్. అది ఇది బిజినెస్ పీపుల్ వచ్చి ఐడియాస్ చెప్తుంటారు. హ్మ్. యాడ్స్ అన్ని బెట్టింగ్ యాడ్సే. ఓకే. ఐ డోంట్ నో అసలు ఎలా మీరు అలౌ దాన్ని చేస్తున్నారో అర్థం యెస్. కావట్లేదు. ఓకే. మీకు మనీ వస్తుండొచ్చు. కానీ మోరల్ హ్మ్. వాల్యూస్, ఎథికల్ వాల్యూస్ కొద్దిగా చూసుకుంటే యు యు చాలా మంది సేవ్ అవుతారు. పీపుల్స్‌కి అవేర్‌నెస్ ఇవ్వాల్సింది అవేర్‌నెస్ పోయి యెస్. జస్ట్ దాన్ని ఎలివేట్ చేస్తున్నారు బెట్టింగ్స్ యాప్స్‌ని. యాహ్! అబ్సల్యూట్‌లీ. అండ్ బెట్టింగ్ యాప్స్ వలనమ్మా 1% కూడా ప్రాఫిట్ లేదు. ఓకే. ఓన్లీ నెగటివిటీ ఉంది. లాస్. ఓన్లీ ప్రాబ్లమ్ ఉంది. ఓన్లీ లాస్ ఉంది. ఓకే. మీకు అసలు అందులో 1% కూడా పాజిటివ్‌గా అయినది నేను మటుకు చూడలేదు. హ్మ్. సో ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. మీరు మాత్రము ఆర్ వ్యూవర్స్ మాత్రము హ్మ్. కైండ్లీ డు నాట్ గో. అసలు దాని జోలికే వెళ్ళకండి. ఓకే. ట్రై చేద్దాము హ్మ్. అని వెళ్ళడం కాకుండా హ్మ్. అసలు వెళ్ళకండి. అండ్ ఇంకోటి ఏంటంటమ్మా ఈ బెట్టింగ్ క్రికెట్ అంటున్నారు కదా! అవును సార్. అండ్ ఇప్పుడు ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అవుతుంది. అవును. అండ్ నాకు ఐపీఎల్ అనంగానే భయం అవుతుంది ఎప్పుడు. ఐపీఎల్ అనగానే ఇదివరకు క్రికెట్ కన్నా ఇప్పుడు బెట్టింగ్స్ గుర్తొస్తున్నాయి నిజంగానే. యెస్. ఇదివరకు ఐపీఎల్ ఎప్పుడొస్తది అన్న ఆ ఓహ్! ఎక్సైట్‌మెంట్ కన్నా ఓకే బెట్టింగ్ స్టార్ట్ అయిపోతున్నాయి అన్న ఇదే ఎక్కువ మైండ్‌లో ఎక్కువ అంటే కరెక్ట్. లైక్ ఇది ఒక 80% అయితే క్రికెట్ ఒక 20% అన్నట్టు ఎలివేట్ అవుతుంది. కరెక్ట్. ఇప్పుడు మనం ఐపీఎల్ అవ్వంగానే మన హైదరాబాద్ టీమ్ ఉంది, చెన్నై టీమ్ ఉందని యెస్. హ్యాపీగా దానికంటే ఇప్పుడు బెట్టింగ్ గురించి ఎక్కువైపోతుంది హ్మ్. తల్లి. హ్మ్. సో మీ ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎస్పెషల్లీ ఐపీఎల్ సీజన్‌లో బీ కాషియస్. ఓకే సార్. మీకు ఎవరైనా మీ ఫ్రెండ్స్ గానీ ఎవరన్నా ఎక్కువ మీరు క్రికెట్ చూడడం గానీ, హ్మ్. ఎక్కువ ఫోన్‌లో బెట్టింగ్ చేయడం గానీ జరిగితే హ్మ్. వాళ్ళు అంటారు ఒక 1 డేనే చేస్తాము. హ్మ్. ఒక 2 డేస్ చేస్తాను వదిలేయండి అంటారు. అలా అన్నా కానీ మీరు వదిలేయకండి. ఓకే. ఇమ్మీడియేట్‌లీ సీక్ హెల్ప్. ఓకే. 1 డే, 2 డేస్ అయినా గానీ అది 2 మంత్స్, 3 మంత్స్, 3 ఇయర్స్ అలా పెరుగుతూనే ఉంటుంది. హ్మ్. సో, ఒక్కసారి దాంట్లో ట్రాప్‌లో పడిపోతే మీరు ఇట్స్ లైక్ ఊబి అమ్మ. హ్మ్. ఒక్కసారి దాంట్లో పడితే దాంట్లోకి బయటికి రావడం చాలా కష్టం. సార్ ఓకే. ఈ ఐపీఎల్ గాని, బెట్టింగ్స్ గాని దీంట్లోకి వెళ్ళిపోయాక అమౌంట్ అన్నది ఇన్వెస్ట్ చేసి పోగొట్టుకునే వాళ్ళు డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారు. యెస్. సో, వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరికీ ఎక్కువ చెప్పుకోలేరు. సో, మీ ద్వారా ఏం చెప్తారు సార్ అలాంటి వాళ్ళకి? యెస్. సో, ఏమైతుందంటే తల్లి సేమ్ మన డ్రగ్ అడిక్షన్ లాగానే. హ్మ్. ఇప్పుడు మనము ఏంటంటే ఏదో రిక్రియేషన్ ఏదో ఎంజాయ్ టైమ్ పాస్ కోసము ఎళ్లి బెట్టింగ్ చేస్తాం. హ్మ్. అందులో పడిపోయాక బానిస అయిపోతాం. హ్మ్. ఏమంటాం డోపమైన్ కిక్ అంటాం. అది హ్మ్. కొద్దిగా డోపమైన్ ఇస్తుంది. అయ్యో! ఒక 5,000 పెడితే ఇంకో 50,000 వస్తుందేమో. హ్మ్. ఒక ₹100 పెడితే ఒక 500 వస్తుందేమో అని. హ్మ్. ఆ కిక్ వలన మనం వద్దనుకున్నా చేస్తూనే ఉంటారు. హ్మ్. వాళ్ళకి తెలుసు. సార్ మీరు తప్పు చేసిన వాళ్ళకి కూడా తెలుసు. తెలుసు. చెప్తారు. హ్మ్. అవును సార్ నేను తప్పు చేస్తున్నాను. మా ఫ్యామిలీ కూడా నా వల్ల ఎంతో బాధపడుతుంది. వాళ్ళు చెప్తారు. హ్మ్. హ్మ్. బట్ ఆ టైం రాంగానే 7:00 రాంగానే హ్మ్. ఓకే మ్యాచ్ అయితుంది. ఏదో ఒక చిన్న హ్మ్. కోరిక ఉంటుంది. హ్మ్. క్రేవింగ్ ఉంటుంది. అవును. చేద్దాము. మేబీ ఐ డోంట్ నో గెలుస్తానేమో ఈసారి. గెలుస్తానేమో. నా లక్ బావుందేమో. బావుందేమో. హ్మ్. హ్మ్. అండ్ అన్‌ఫార్చునేట్‌లీ ఫ్రెండ్స్ కూడా కొందరు చెప్తుంటారు. ఆ! ఈరోజు పక్కా గెలుస్తావురా నువ్వు ఎలాగో ఈ చేసి ఫ్రెండ్స్ గూడా అసలు ఎలా అంటే పక్కన మోటివేట్ హ్మ్. చేయడం, బాగుపడడానికి చెయ్యండిరా అని అంటే ఓన్లీ లేదురా చేద్దాం. అంటే ఒక్కరు చేసే పని మొత్తం 10 మంది కలిసి చేస్తున్నారు. కరెక్ట్. సో, ఇంకా నేను ఎక్కువైపోతున్నాయి. ఈ బెట్టింగ్ యాప్స్ వీళ్ళు అడిక్ట్ అయిన అందరిని చూసా. నా ఒక సేమ్ టైప్ ఉంటుందమ్మా. ఎలా మీరు అలవాటైందంటే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్. ఎవ్వరు కూడా ఇంత మటుకు నేను స్వతహాగా చేశాను ఎవరు చెప్పరు. చెప్పుకోరు. యెస్. ఫ్రెండ్ చెప్పారు సార్ మేము ఇద్దరం కలిసి చేసాము. హ్మ్. లేదా ముగ్గురు కలిసి చేసాము. హ్మ్. ఫ్రెండ్స్ వలన వీళ్ళు చెడిపోతున్నారు. యెస్. సో ఎస్పెషల్లీ పేరెంట్స్ హ్మ్. ఆర్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కనుక చూసి హ్మ్. జస్ట్ ఒక 1 డే అని చేస్తే హ్మ్. అతని ప్రాఫిట్ రానివ్వండి. ఓకే. బట్ ఇమ్మీడియేట్‌గా చెప్పండి. వద్దు. దిస్ నాట్ గుడ్. ఫ్యూచర్‌లో ఇబ్బంది అయిపోతది. ఒకవేళ వినకపోతే ఇమ్మీడియేట్‌గా కన్సల్ట్ డాక్టర్. డాక్టర్. అండ్ డిప్రెషన్ అంటున్నారమ్మా.
నేను ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతమంది చనిపోవడం కూడా చూసాను. Yeah. సూసైడల్ అటెంప్ట్స్ అంటే వాటిని ఫేస్ చేయలేక సార్. ఫేస్ అసలు చేయక ఎందుకు అంటారు అసలు ఫేస్ సొసైటీ. చేయలేక? సో ఏమవుతుందంటే ఈ ఈ బెట్టింగ్ అనేది ఆల్ ఆఫ్ అ సడన్ స్టార్ట్ అవుతుంది తల్లి. Mm. వాళ్ళు ఎక్స్ట్రీమ్లీ గుడ్ జాబ్ ఉంటుంది, దే ఆర్ ఫ్రమ్ అ వెల్ టు డూ ఫ్యామిలీస్, మంచి చేస్తుంటారు. Mm. సో వెన్ ఈ లాస్లోకి వెళ్ళిపోవడం జరిగాక ఒక ప్రెస్టీజ్ అనేది పోతుంది. Mm. అయ్యో నేను ఇంత తప్పు చేస్తున్నానా, Mm. ఇంత చేశానా, ఆ రియలైజేషన్ రాగానే డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. Okay. డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, బయటికి రావడం వాళ్ళకి చాలా ఇబ్బంది. Mm. కరెక్ట్, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, Mm. బట్ ఆల్రెడీ ఆ ప్రెస్టీజ్ ఇష్యూస్లో So వెళ్ళిపోయేసరికి Mm. డిప్రెషన్లో పడిపోతుంటారు. ఈ డిప్రెషన్స్ వల్ల ఏమైతుందంటే సూసైడ్ వరకు థాట్స్ వెళ్ళిపోతున్నాయి. అబ్సల్యూట్లీ సూసైడ్. అసలు అంటే లైక్ ఇప్పుడు నేటి భారతీయులు రేపు పౌరులు అని Mm. అనడానికి కూడా యూత్ లేకుండా వెళ్ళిపోతుంది. కరెక్ట్ నిజంగా చెప్పాలంటే పెద్దవాళ్ళంటే ఓకే అనుకోవచ్చు, కానీ యూత్ కూడా ఎలా అంటే చాలా నేర్చుకోవాలి సార్. అంటే ఎలాగా ఉంటే బెటర్ అంటారు మీ మాటల్లో? ఈ సూసైడ్స్ కూడా చాలా పెరుగుతుంది తల్లి. Yes, sir. మనము రీసెంట్ గా మన క్రికెటర్ ఉన్నాడు విరాట్ కోహ్లీ గారు అని. ఓకే. హీ హాజ్ ఓపెన్డ్ అప్ 2014లో వెన్ హీ వాజ్ అంత ఫామ్ లో లేనప్పుడు, క్రికెటింగ్ ఫామ్ లో లేనప్పుడు హీ వెంట్ ఇన్ టు డిప్రెషన్, సూసైడల్ థాట్స్ వచ్చాయి. అండ్ మనం అనుకుంటాం ఇది ఓన్లీ పిల్లలకి వస్తుంది, 20-30 ఇయర్స్ వాళ్ళకి వస్తుందని. అలా కాదు. నేను నా ప్రాక్టీస్లో 50 అబవ్ వాళ్ళని ఎక్కువ చూసాను. ఓకే. అండ్ సైన్స్ ప్రకారం కూడా 50 ఇయర్స్ వాళ్ళకి ఎక్కువ సూసైడల్ థాట్స్ ఉంటాయి, డిప్రెషన్లో వెళ్తుంటారు. ఓకే. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఆ టైంలో ఎక్కువ ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు, ఎందుకంటే పిల్లలు బిజీ ఉంటారు, వాళ్ళు యుఎస్ వెళ్ళడము, యూకే వెళ్ళడము, వాళ్ళ జాబ్స్ లో బిజీ, మ్యారేజ్ అవ్వడము, వాళ్ళ పిల్లలు బిజీ అయిపోతుంటారు. వైఫ్ కూడా ఏజ్ అయిపోతుంది, తను కూడా ఓల్డ్ అయిపోతారు. మీ కెరియర్ కూడా చాలా మంది రిటైర్ అయిపోవడము. సో వాళ్ళకి ఒక పర్పస్ ఉండదు తల్లి లైఫ్ లో. ఇప్పుడు మనకంటే ఓకే ఈ రోజు పాడ్కాస్ట్ చేయాలి, ఈ రోజు చేయాలి, అలా మనకు ఉంటుంది. సో వాళ్ళకి లైఫ్ లో పర్పస్ అనేది లూజ్ అయిపోతారు. సో నేను పెద్దవాళ్ళు రాగానే చెప్తాను, సార్ మీరు ఏం లేదు, మీరు నెక్స్ట్ 10 years లో ఏదైనా ప్లాన్ చేసుకోండి. ఇట్ క్యాన్ ఎనీథింగ్, బిజినెస్ చేద్దామని చేసుకోండి, స్పిరిచువల్ గా వెళ్తామంటే స్పిరిచువల్ గా వెళ్ళండి, ఎనీథింగ్. బట్ ఏదో ఒక లైఫ్ లో పర్పస్ అనేది మీరు తెచ్చుకోండి, చేసుకోండి. ఎస్పెషలీ ఈ 50-60 ఇయర్స్ వాళ్ళు. ఎందుకంటే మన లక్కీలీ మన ఇండియాలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది. అంటే ఏంటంటే 1947లో మనం స్వాతంత్రం వచ్చినప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండియాలో 37 ఇయర్స్ అమ్మ. అంటే 37 వచ్చేసరికి ఆల్మోస్ట్ చనిపోయేవారు. అంటే అప్పుడు ఉండే కండిషన్స్ వలన, హెల్త్ ఇష్యూస్. ఇప్పుడు మనకి 75 ఇయర్స్ 2025లో. సో అన్ని ఇయర్స్ వరకు మనం వీఆర్ ఏబుల్ టు సర్వైవ్. సో సెకండ్ లైఫ్, థర్డ్ లైఫ్ అనేది మనకు ఒక ఆపర్చునిటీ ఇస్తుంది. మీరు లైఫ్ లో చేంజ్ ఏమైనా చేయొచ్చు. సో రిటైర్మెంట్ అనేది తీసుకోవద్దని చెప్తాను అందరికి. అది ఇట్ విల్ ఓన్లీ కాజ్ మోర్ డిప్రెషన్. దానివల్ల మీకు ఏం హ్యాపీనెస్ ఉండదు. మేబీ కొద్దిగా లీజర్గా అవ్వండి, కానీ డోంట్ టేక్ రిటైర్ అయిపోయినాను ఇంకా నేనేం చేయను అలా కాకుండా ఏదో సెన్స్ ఆఫ్ పర్పస్ ఏదైనా మీ ఇష్టం చేసుకోమని చెప్తాను. సో ఈ డిప్రెసివ్ సింటమ్స్ అనేవి 100% తగ్గుతాయి అలా కనుక చేస్తే. అండ్ రెండో తల్లి, మనము ఈ యంగ్ ఏజ్ లో కూడా సూసైడల్ థాట్స్ చూస్తుంటాం. సో ఇక్కడ ఏంటంటే అమ్మ, దీస్ ఆర్ ఇంపల్సివ్ సూసైడల్ థాట్స్. అంటే ఏంటి, అమ్మ బాబు ఇద్దరు పోట్లాడతారు, నాకు నువ్వు బైక్ ఇప్పేయలేదు, ఆర్ ఫోన్ ఇప్పేయలేదు. అమ్మ ఏదో అంటుంది, ఒక చిన్న మాట అంటుంది, బాబు వినడు, నేను ఇంకా లేదు నువ్వు ఇప్పేయలేదని డైరెక్ట్ వెళ్ళి దుంకడం, డైరెక్ట్ వెళ్ళి ఊరేసుకోవడం. ఇవి డిప్రెసివ్ థాట్స్ కాదు, ఇంపల్సివ్. అంటే ఆ కోపంలో ఒక 2 seconds ఆలోచించాడు అనుకో, అయ్యో నేను చేసేది కరెక్టా రాంగ్ అని ఆపేస్తాడు. కానీ ఆలోచించలేక ఇంపల్సివ్ గా చేసేస్తుంటారు. దీనివల్ల ఎంతమంది లైఫ్ పోయా నాకు తెలుసు. చాలా మంది సెలబ్రిటీస్ లోని మనం వింటున్నాము. అసలు ఈ సూసైడ్ థాట్స్ రావడం వల్ల ఎందుకు వస్తున్నాయి, రావడం వల్ల ఎందుకు ఇలా చనిపోవడం అన్నది, వాళ్ళకి ఇంకా కెరియర్ బాగుంటుంది ఇంకా ఉంటే 1 second, మీరు ఇందాక 2 seconds ఆలోచిస్తే బాగుంటుంది. నార్మల్ పిల్లలు, వాళ్ళు తెలియని వాళ్ళంటే ఓకే, చదువుకున్న వాళ్ళు కానీ సెలబ్రిటీస్ కానీ ఆలోచించవచ్చు కదా. ఎస్ అమ్మ, సూసైడల్ థాట్స్ అనేవి సాధారణంగా అండర్లైయింగ్ మెంటల్ హెల్త్ ఇష్యూ ఉండాలి తల్లి. వాళ్ళకి డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ,
లేకపోతే ఇంపల్సివిటీ అంటే సడన్గా ఆల్ ఆఫ్ సడన్ చేయడం కానీ, అండర్లైన్ ఏదైనా మెంటల్ హెల్త్ ఇష్యూ ఉంటే ఆ సూసైడల్ థాట్స్ కింద మారొచ్చు. ఓకే. సో మనం ఏమంటామంటే, మీకు ఒకవేళ సూసైడల్ థాట్స్ వస్తున్నాయి అనుకోండి, ఫస్ట్ అండర్లైన్ డిజార్డర్ మీరు ట్రీట్ చేయాలి. ఓకే. అదే డిప్రెషన్ ఉందనుకోండి, అంటే డిప్రెషన్ అంటే ఏంటి, ఒక ఒక పైన ఇంట్రెస్ట్ లేకపోవడము, రోజు డల్గా ఉండడము, నైట్ పడుకోకపోవడము, ఫుడ్ పైన ఇంట్రెస్ట్ ఉండకపోవడము, కొద్దిగా పని చేయగానే అలసిపోవడము, ఇది డిప్రెషన్. ఒక రోజు 2 రోజులు ఉంటే కాదు తల్లి, 2 weeks వరకు కంటిన్యూస్గా ఉండాలి. ఎందుకంటే 1-2 days మనకు కూడా అప్పుడు డౌన్స్ ఉంటాయి, దట్స్ ఫైన్. బట్ 2 weeks వరకు కంటిన్యూస్గా ఉంటే వి సే యాస్ క్లినికల్ డిప్రెషన్. సో వీళ్ళకి సూసైడల్ థాట్స్ అనేవి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి. సో మనము ఓకే ఇతను డిప్రెషన్ లో ఉన్నాడు అని కరెక్ట్ గా మనం ట్రీట్ చేయగలిగితే అతనికి సూసైడల్ థాట్స్ అనేవి రాకుండా ఉంటాయి. కొందరికి పని చేస్తుంటే గానీ సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ గుండె దడదడ, ఒక ఆందోళన, కంగారుగా, యాంగ్జైటీ అటాక్ అంట. వాళ్ళకు కూడా అయ్యో వాళ్ళు పని చేస్తుంటే ఆల్ ఆఫ్ సడన్ అమ్మ, ఇప్పుడు మనం పోడ్కాస్ట్ చేస్తాం, ఆల్ ఆఫ్ సడన్ వస్తుంది, వాళ్ళకి తెలియదు అసలు ఏమవుతుంది ఏంటి అని. వాళ్ళకు కూడా సూసైడల్ థాట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మనం యాంగ్జైటీ కనుక మనం రెడ్యూస్ చేస్తాం అనుకోండి, ఆటోమేటిక్గా సూసైడల్ థాట్స్ తగ్గుతాయి. సో అండర్లైన్ మెంటల్ హెల్త్ ఇష్యూని మనం కనుక ట్రీట్ చేస్తే తల్లి 100% ఈ సూసైడల్ థాట్స్ రాకుండా ఉంటాయి. సరే, అంటే ఇప్పుడు సూసైడ్ థాట్స్ రావాలంటే కొంచెం వాళ్ళు మైండ్ సెట్ ఒకటి మార్చుకోవాలి మెయిన్లీ. సో మీ దగ్గరకు వచ్చిన కేసెస్ లో ఎక్కువ ఏ ఏజ్ వాళ్ళు వస్తూ ఉంటారు సార్? నా దగ్గర తల్లి స్టార్టింగ్ ఫ్రమ్ 3-4 years కిడ్స్ నుండి 90-95 years వరకు వస్తారు. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే, మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఆర్ సైకాట్రిక్ ఇష్యూస్ ఆర్ సైకలాజికల్ ఇష్యూస్ ప్రతి ఏజ్ లో వస్తాయి. ఓ మన 20-30 years వాళ్ళకి వస్తాయి, ఓ యంగ్స్టర్స్కే వస్తాయి అని అలాగా. 4-5 years కిడ్స్ నుంచి మీకు 90-95 years వరకు అందరికి వస్తుంది. కానీ ఏంటంటే వాళ్ళకి వచ్చే రకమైన మెంటల్ హెల్త్ ఇష్యూస్ డిఫరెంట్. సో 20-30 years వాళ్ళకి గ్యాంబ్లింగ్ అడిక్షన్, డిప్రెషన్, బ్రేకప్ ఇష్యూస్, ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి. 40-50 వాళ్ళకి మరైటల్ ఇష్యూస్, జాబ్ లాసెస్, రెస్పాన్సిబిలిటీస్. మళ్ళీ 60-70 వాళ్ళకి నేను చెప్పినట్టు రిటైర్మెంట్, వాళ్ళ కిడ్స్ యుఎస్కి వెళ్ళిపోవడము, ఒక్కరే ఉండడము, ఒంటరితనం, లోన్లీనెస్ అంటాం, ఒంటరితనము. సో అంటే డిఫరెంట్ ఏజ్ వాళ్ళకి డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. బట్ మెంటల్ హెల్త్ అనేది అందరికీ అఫెక్ట్ అవుతుంది, అండ్ ప్రతి ఒక్కరికి అఫెక్ట్ అవుతుంది అమ్మ. ఓ నా లైఫ్ లో అసలు నాకు ఇంత మటుకు మెంటల్ హెల్త్ ఇష్యూ రాకుండా ఉండదు. కానీ కొందరికి మనం మేనేజ్ చేసుకోగలుగుతాము, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, ఫ్రెండ్స్ ఉంటారు, హెల్ప్ చేస్తారు. బట్ అందరికి ఎప్పుడో ఒక్కసారి అఫెక్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు మనం ఏంటంటే అమ్మ, ఇప్పుడు ఫ్రెండ్స్ అంతా ఉండట్లేదు, అందరూ బిజీ ఉంటున్నారు, ఫోన్స్ లో బిజీ. ఫ్యామిలీస్ కూడా జాయింట్ ఫ్యామిలీస్ కాదు, అందరు ఇప్పుడు ఇండివిజువల్ ఫ్యామిలీస్ ఇష్టపడుతున్నారు, సపరేట్ ఇల్లు తీసుకున్నారు. సో ఏంటంటే మాట్లాడడానికి ఎవరు లేరు. ముందంటే అమ్మమ్మ వచ్చో, తాత వచ్చో, నాన్నమ్మ వచ్చో ఏదో చెప్పేవారు. సో అండ్ ఇంకోటి ఏంటంటే అందరూ కలిసి ఉండేవాళ్ళు మెయిన్లీ. అంటే ఒక ఫ్యామిలీలోకి మ్యారేజ్ అయిన వాళ్ళు కావచ్చు, లేదంటే బై బర్త్ వాళ్ళు కావచ్చు, ఒక ఉమ్మడి కుటుంబం అంతా అందరు కలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు నిజంగానే. అమ్మమ్మ తాతయ్య ఒక దగ్గర, లేదంటే పిల్లలు ఒక దగ్గర, స్టడీస్ అని అక్కడ అంటే వాళ్ళంతటి వాళ్ళే క్రియేట్ అయిపోతుంది లోన్లీనెస్ గానీ, ఒంటరితనం గానీ. ఇక్కడ ఏంటంటే తల్లి, మనము ఒక చిన్న బాబుకి ఏం ప్రాబ్లం ఉందనుకోండి, అమ్మ నాన్న బిజీ ఉంటారు వర్క్ లో, చూడలేరు, ఏమవుతుందో తెలియదు. అట్లీస్ట్ జాయింట్ ఫ్యామిలీ ఉంటే వాళ్ళ బ్రదర్ చూసేవారు గానీ, లేకపోతే వాళ్ళ అమ్మమ్మ చూసేది, వాళ్ళ తాతయ్య చూసేది, ఎవరో ఒకరు చూసి ఇమీడియట్ గా హెచ్చరించేవారు, ఓకే ఇలా ఉందేమో ఒకసారి చూడండి. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ అయ్యేసరికి అసలు తెలియట్లేదు. అన్లెస్ అంటే చాలా పెద్ద సివియారిటీ పెరిగేసరికి అయిపోతుంది. ఒకే ఇంట్లో ఉంటూ వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, లేదంటే పిల్లలు ఏం చేస్తున్నారు అన్నది కూడా పేరెంట్స్ కి తెలియదు. ఒకటే ఇంట్లో ఉండి ఒకటే రూమ్ లో కూర్చుంటారమ్మా, అందరు ఒక్కొక్క సోఫా పైన కూర్చుంటారు, ఫోన్ వాడుతుంటారు. ఇది నిజం, ఇది అందరికి అడక్ట్ అవుతుంది. ఆ 4 members మాట్లాడుకోరు, అందరూ వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు.
ఎక్కడ ఉంటారంటే ఒకటే రూమ్ లో ఉంటారు, కానీ ఏమవుతుంది ఒకటే రూమ్ లో ఏంటి సార్, జస్ట్ తాకం అంతే కానీ టచ్ కి దగ్గరలో కలిసే ఉంటారు. కరెక్ట్ కరెక్ట్ ఫుడ్ కూడా ఇది వరకు అయితే కలిసి తినేవాళ్ళు, తినేవాళ్ళు. ఇప్పుడు కలిసి ఫుడ్ తినేది కూడా ఏం తినేది, లేదు. అసలు మనం నోటికి ఏ ఫుడ్ వెళ్తుంది, లైక్ ఎవరు లైక్ అంటే ఇట్లా తింటున్నారు, లైక్ ఒక చేతిలో ఫోన్ కంపల్సరీ, ఇంకో చేతిలోనేమో ఫుడ్, యా అలా అయిపోయింది మొత్తం. కరెక్ట్. ఆ ఫ్యామిలీ బాండ్ కనుక పెరిగితే తల్లి డెఫినెట్ గా మెంటల్ హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి, మెంటల్ హెల్త్, డిప్రెషన్ 100% తగ్గుతాయి. ఎస్ అంటే అది ఉన్నా కానీ వస్తుండొచ్చు, ఓకే బట్ అట్లీస్ట్ తొందరగా అవేర్నెస్ వస్తుంది. వస్తుంది. ఓకే, ఈ అబ్బాయి కొద్దిగా బాగాలేడు, ఇష్యూ ఉంది, జస్ట్ విల్ గో అండ్ సీ అనేది ఉంటుంది. ఆ ఫ్యామిలీ బాండ్ తగ్గడం వల్ల మాత్రం 100% ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎఫెక్ట్ అవుతుంది. ఏదో అనుకుంటాం మన పేరుకి డిప్రెషన్ అని, లేదంటే యాంగ్జైటీ అనేసి, లేదంటే సూసైడ్ థాట్స్, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఇలా ఒంటరితనంగా ఉంది. ఫ్యామిలీ మీరు అన్నట్టు అందరూ కలిసి ఉంటే మాత్రం వీటన్నిటికి మొత్తం కాకపోయినా సగమైన క్యూర్ చేయొచ్చు. 100% క్యూర్ చేయొచ్చు. ఓకే, సూపర్ సార్. ఈ టాపిక్ లో తీసుకుంటే నేను మిమ్మల్ని అడగాల్సిన అనుకున్నది ఓసిడి సార్. ఓసిడి టాపిక్ అనగానే చాలా మందికి ఏంటంటే ఓసిడి అని మూవీస్ లో కూడా చూసాం. నాకు లిటరల్లీ తెలియదు ఏంటంటే ఓసిడి అనగానే మూవీస్ లో అది క్లీన్ గా చేయాలి, ఇది క్లీన్ గా చేయాలి, ఇది క్లీన్ ఉండాలి, ఒక డస్ట్ ఉంది అది క్లీన్ చేయాలి అన్నది ఓసిడి అని అంటారు. నీకు ఓసిడి ఎక్కువ రా అని అంటూ ఉంటారు. అసలు నిజమైన ఓసిడి అంటే ఏంటి సార్? కరెక్ట్ అమ్మ, 99.9% ఇండివిజువల్స్ కి అంటే సాధారణమైన పాపులేషన్ కి ఓసిడి పైన పెద్ద అపోహ ఉంది. అంటే ఓసిడి అంటే ఏమనుకుంటారు, నీట్ గా పెట్టడము, క్లీన్ చేయడము, నార్మల్ గా క్లీన్ చేసి ఉంచడము, అది ఓసిడి అంటారు. అది అందరిలో ఉంటుంది, మీలో ఉంటుంది, నాలో ఉంటుంది, ప్రతి ఒక్కరిలో ఉంటుంది. దట్ ఈస్ నార్మల్. అలా నీట్ గా ఉండడం ఇస్ నార్మల్సీ. అందరూ అలా ఉండాలి, నీట్ గా ఉండాలి. బికాస్ హైజీన్ ఇంపార్టెంట్, డర్ట్ రాదు, డిసీజెస్ రావు, అది ఇంపార్టెంట్. కానీ ఓసిడి వాళ్ళమ్మ, ఐ కెన్ సే ఆన్ రికార్డ్ దట్ వన్ ఆఫ్ ద మోస్ట్ అన్హైజీనిక్ పీపుల్ ఓసిడి ఉన్న వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే తల్లి, సపోజ్ క్లీనింగ్ అనుకోండి, క్లీన్ చేయకపోతే వాళ్ళకి ఒక మైండ్ లో ఒక ఆందోళన వస్తుంది, యాంగ్జైటీ వచ్చేస్తుంది, కంగారు వచ్చేస్తుంది. సో దాన్ని 1 time, 2 times, 3 times, 4 times, 5 times, నాకు పేషెంట్స్ 18 times, 20 times చేసే వాళ్ళు ఉన్నారు. నాకు ఒక పేషెంట్ ఉన్నాడమ్మా, అతను వెన్ ఎవర్ హీ గోస్ ఫర్ టేకింగ్ బాత్ 6 hours చేసేవాడు. 6 hours పైన ఉన్న ట్యాంక్ అంతా అయిపోయింది. 6 hours అంటే మాటలు కాదు సార్. సో వాళ్ళు ఎంత రిపీటెడ్ గా వాష్ చేసుకోవడము, రిపీటెడ్ గా సోప్ పెట్టుకోవడము, దానివల్ల ఏమైందంటే యాక్చువల్ గా స్కిన్ అంతా ఊడిపోవడము, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఇన్ఫాక్ట్ వాళ్ళకి చాలా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. దిస్ ఇస్ ఓసిడి. నార్మల్ మనం చూసే ఓసిడి కాదు. దట్ ఈస్ ఇట్స్ అ పర్సనాలిటీ. నార్మల్ క్లీన్లీనెస్ ఓసిపిడి అంటాం, అబ్సెసివ్ కంపల్సివ్ పర్సనాలిటీ అంతే. బట్ దట్ ఈస్ నాట్ ఓసిడి. ఓసిడి అనేది చాలా డేంజరస్ అమ్మ. నా ప్రకారం వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్ట్రీమ్లీ టఫ్ మెంటల్ హెల్త్ ఇష్యూ ఇస్ ఓసిడి తల్లి. ఎందుకంటే అతనికి తెలుసు అలా చేస్తుంటే చేయొద్దు, అది మైండ్ లో తిరుగుతుంది, అది తప్పు అని తెలుసు, బట్ ఆపుకోలేడమ్మా. సో వీళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది సార్? కరెక్ట్. సో దీంట్లో అమ్మ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్ ఏంటంటే మన బాడీలో కెమికల్ ఉంటుంది, సెరోటోనిన్ అని. ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ హ్యాపీ కెమికల్ ఆర్ హ్యాపీ హార్మోన్. ఇది తగ్గడం వల్ల ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి. ఇది మనం బాడీలో పెంచాలి తల్లి. అది మెడిసిన్ ద్వారా పెంచవచ్చు, డైటరీ మోడిఫికేషన్ ద్వారా పెంచవచ్చు, దెన్ సర్టన్ టెక్నిక్స్ ఉంటాయి. కానీ మీరు ఇది ఇంట్లో ఉంటే తగ్గిపోతుంది, ఏదో నువ్వు ఆలోచిస్తున్నావు, చాలా మటుకు అంటారు పెద్దవాళ్ళకి చెప్తే, నువ్వు ఆలోచిస్తున్నావు, ఆలోచన ఆపే. కానీ అతను తెలుసు ఆలోచిస్తున్నాను, ఆపేయాలని తెలుసు, కానీ అవ్వట్లేదు. అది రిపీటెడ్ గా వస్తున్నాయి, థాట్స్ వస్తూనే ఉన్నాయి. సో మీరు అలా అంటే ఇన్ఫాక్ట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఏంటి, నన్ను అర్థం చేసుకోవట్లేదు, ఇంకా అంటున్నారు. ఇన్ఫాక్ట్ ఓసిడి డిప్రెషన్ అంటాం. ఈ ఓసిడి వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు, ఎందుకంటే ఫ్యామిలీ ఎవరు అర్థం చేసుకోవట్లేదు, వాళ్ళ కెరీర్ లో లేట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక అతను 6 hours బాత్ చేసుకుంటే హౌ విల్ కెరీర్ ఎలా చూసుకుంటాడు, వర్క్ ఎలా వెళ్తాడు, పిల్లల్ని ఎలా చూసుకుంటాడు. ఇంకా 6 hours బాతింగ్ అంటే ప్రతి పని కూడా రిపీటెడ్ అలా చేస్తూనే ఉంటాడు. కరెక్ట్. చాలా డిటోరియేట్ అయిపోతుంది. సో వాళ్ళని మీరు ఇమ్మీడియట్ గా దయచేసి, అంటే
వితౌట్ ఎనీ సెకండ్ థాట్ ఉమ్, మీరు ఇమీడియట్గా తీసుకొని రావాలి. ఓకే. అండ్ సెరోటోనిన్ కనుక మన బాడీలో పెరిగితే ఉమ్, 100% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది తల్లి. ఓకే. మ్మ్. సార్ లేకపోతే దీనికి ఈ ఓసిడి కంటూ వాళ్ళకి తెలుస్తుంది అని మీరు అన్నారు కదా, మ్మ్. లైక్ మనకి ఉంది బట్ ఆలోచన తగ్గించుకోవాలి, దీని కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ లైక్ ఎక్సర్సైజ్ కానీ అలాంటివి ఏమైనా ఉంటాయంటారా? అంటే అమ్మ ఈ ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఉమ్, మన నార్మల్ లైఫ్ స్టైల్ అంటే మన మెంటల్ హెల్త్ కానీ ఉమ్, మానసికంగా మనం హ్యాపీ ఉండాలి, నార్మల్గా ఉండాలి అంటే ఉమ్, ప్రతి ఒక్కరు చేయాలి. ఓకే. అది ఓన్లీ ఓసిడి వాళ్ళనే కాదు. కాదు, ఓకే. సర్టన్ ఫుడ్, సెరోటోనిన్ డైట్ ఉంటుంది, స్లీప్, ఉమ్, సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ స్లీప్, ఎక్సర్సైజ్, ఉమ్, వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఉమ్, మీరు కనుక సఫిషియంట్ అమౌంట్లో చేస్తే ఉమ్, అది మీకు డిప్రెషన్ రావడం కూడా తగ్గుతుంది, యాంగ్జైటీ రావడం కూడా తగ్గుతుంది, ఓసిడి కూడా తగ్గుతుంది. ఓకే. బట్ స్పెసిఫిక్గా ఓసిడికి అలా ఏం లేదు. ఉమ్, బట్ ప్రతి మనిషి వాళ్ళకి మెంటల్ హెల్త్ ఇష్యూ ఉన్నా లేకపోయినా కానీ ఉమ్, కొన్ని సర్టన్ డైటరీ మోడిఫికేషన్స్ కానీ ఉమ్, సన్లైట్ ఎక్స్పోజర్ కానీ సన్లైట్ వలన కూడా మన బాడీలో మంచి హార్మోన్ అనేది పెరుగుతుంది, గుడ్ ఓకే. హార్మోన్, హ్యాపీ హార్మోన్ పెరుగుతుంది. ఉమ్, ఎక్సర్సైజ్ కానీ ఉమ్. చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సార్ ఇప్పుడు మీరు ఇందాక చూసుకుంటే డైట్ అని అన్నారు. సో ఇండివిజువల్గా వర్క్ చేసుకునే వాళ్ళు కావచ్చు, ఒంటరిగా ఉంటున్న వాళ్ళు కావచ్చు, ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయాలంటే ఎలాంటివి తీసుకుంటే మంచిది అంటారు? కరెక్ట్ అమ్మ, నేను 5 పదార్థాలు చెప్తాను తల్లి. మ్మ్. దీస్ ఆర్ కాల్డ్ సెరోటోనిన్ ఫుడ్స్ అనమాట. నేను Okay. చెప్పాను కదా హ్యాపీ హార్మోన్. హ్యాపీ హార్మోన్స్ క్రియేట్ కావాలంటే ఈ సెరోటోనిన్ ఫుడ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ఓకే. టు టేక్ రెగ్యులర్లీ. ఓకే. మీరు డైలీ తీసుకుంటే చాలా మంచిది. ఉమ్, ఇవి వచ్చేసి తల్లి మొదటి బాదాం. ఉమ్, బాదాం అనేది ఇట్స్ వెరీ గుడ్ డ్రై ఫ్రూట్. ఉమ్, డైలీ ఒక 2 to 3 మీరు తీసుకోవాలి. ఓకే. రెండోది వాల్నట్స్. ఉమ్, వాల్నట్స్ వలన కూడా మనకి సెరోటోనిన్ పెరుగుతుంది. ఓకే. మూడోదమ్మ కోకోనట్ వాటర్. ఓకే. కోకోనట్ వాటర్ ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే Mm. 1 glass of coconut water is very good. ఓకే. ఫోర్త్ థింగ్ వచ్చేసి గ్లాస్ ఆఫ్ మిల్క్. మిల్క్. ఓకే. మిల్క్ ఉమ్, ప్రిఫరబ్లీ బూస్ట్తో కానీ ఉమ్, చాయ్ లాంటివి తీసుకోవచ్చు, కానీ మిల్క్ ఈజ్ మోర్ బెటర్. ఓకే. ఉమ్, ఫిఫ్త్ థింగ్ అమ్మ బనానాస్. బనానాస్. ఓకే. బనానాస్ వలన కూడా మనకి సెరోటోనిన్ అనేది బాడీలో పెరుగుతుంది. ఓకే. సార్ బనానాస్ అన్నారు కదా, డిఫరెంట్ బనానాస్, ఉమ్. ఎనీ బనానాస్? ఎనీ బనానా ఇస్ ఫైన్. ఓకే. డన్. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఇస్ హైయెస్ట్ సెరోటోనిన్ కంటెంట్ ఏంటంటే అమ్మ డార్క్ చాక్లెట్. డార్క్ చాక్లెట్. Mm. ఓకే. ఓకే. సో చాక్లెట్ అనగానే తీయది డైరీ మిల్క్ లాంటిది కాదు కాదు. తల్లి. డార్క్ చాక్లెట్ అని దొరుకుతుంది మీకు. అందులో కోకోa ద చాక్లెట్ కంటెంట్ షుడ్ బి మోర్ దెన్ 55-70% ఉండాలి. ఓకే. అది కనుక తీసుకుంటే అమ్మ మీకు ఆటోమేటికలీ బాడీలో సెరోటోనిన్ పెరుగుతుంది. పెరుగుతుంది. అందుకే మేము చెప్తాము మీరు కొద్దిగా అన్హ్యాపీ ఉంటే టేక్ 1 డార్క్ చాక్లెట్ డార్క్ చాక్లెట్. హెల్ప్ యూ ఉంటాం. ఓకే. సో టేస్ట్ మాత్రం కొద్దిగా బిటర్ ఉంటుంది, చేదుగా ఉంటుంది, బట్ ఇట్ హెల్ప్ యూ. హెల్త్ కి మాత్రం చాలా Ah. బాగుంటుంది. సో మేము చెప్తాం ఒక క్యూబ్, Mm. స్క్వేర్ క్యూబ్ ఉంటుంది కదా, Mm. డైలీ ఒక క్యూబ్ తీసుకోండి, ఓకే. దట్ విల్ రియలీ హెల్ప్ యూ. Mm. ఈ 5-6 థింగ్స్, ఈ 5-6 డైటరీ థింగ్స్ మీ డైలీ కన్జంప్షన్ లో పెట్టుకోవాలి తల్లి. ఓకే. ఎనీ టైం, పొద్దున, మధ్యాహ్నం, నైట్, వెన్ ఎవర్ యూ ఫీల్, Mm. బట్ మేక్ షూర్ యూర్ టేకింగ్ దిస్. ఇవి 5 తీసుకుంటే ఎస్, అట్లీస్ట్ ఆ సెరోటోనిన్ అనేది బాడీలో ఉంటుంది. ఉంటుంది. ఎస్. ఇది తీసుకున్న డిప్రెషన్ వస్తుందంటే రావచ్చు, బట్ మెనీ టైమ్స్ మీకు అది రాకుండా ఆపగలరు. ఆపగలుగుతుంది. ఎస్. ఓకే. రెండో తల్లి Mm. సన్లైట్ అమ్మ. బికాస్ ఆఫ్ అవర్ లైఫ్ కానీ మన కెరియర్ వలన కానీ సన్లైట్ లో మనం ఎక్కువ ఉండం. అవును సార్. ఇండియాలో ఇంత సన్లైట్ ఉంటుంది, కానీ ఎవరు సన్లైట్ Sun అసలు use- రారు. ఇప్పుడు ఈ మధ్యలో ఇప్పుడు సమ్మర్ కాబట్టి అసలు బయటికి అడుగు పెట్టడం కాదు కదా సార్, ఏసీకి వాటికి ఎక్కువ అలవాటు పడిపోయారు. విటమిన్ డి అనేది ఉంటుంది, అది కాకుండా సెరోటోనిన్ కూడా పెంచుతుంది. ఓకే. సో మీరు అట్లీస్ట్ ఒక డైలీ 20-30 minutes కనుక సన్లైట్ లో ఉంటే దట్ విల్ ఆల్సో హెల్ప్ యూ లాట్. ఓకే. మూడోదమ్మ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అనగానే వెళ్ళి జిమ్ లో లిఫ్ట్స్ అలా కాదు. ఓకే. నార్మల్ వాకింగ్ ఇన్ సన్లైట్ ఫర్ 20-30 minutes ఈజ్ ఇనఫ్. ఓకే. మరి ఎక్కువ ఓవర్డూ కూడా చేయవద్దు. ఓవర్డూ Okay. చేస్తే టైర్డ్ అయిపోయి ఆ ఉన్న హార్మోన్ కూడా తగ్గిపోతుంది. ఓకే. ఓకే. సో జస్ట్ డూ నార్మల్ వాకింగ్ 20 to 30 20-30 minutes minutes and చేయగలిగితే morning. ఓకే. దట్ విల్ వెరీ హెల్ప్. ఓకే. అండ్ ఫోర్త్ థింగ్ అమ్మ స్లీప్. స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. కానీ మనకి ఒక పెద్ద అపోహ ఏంటంటే అమ్మ, సార్ అందరు అంటారు 6 to 8 hours పడుకోవాలి అని చాలా కామన్ గా వింటుంటాం. కానీ
రీసెంట్ మాకు సైంటిఫికల్ ఏమంటున్నారంటే అమ్మా, Mm. స్లీప్ ఈజ్ పర్సనల్. అంటే ఓకే. ఏమంటామంటే మీకు 4 అవర్స్ పడుకుంటే యాక్టివ్ ఉండొచ్చు, ఎస్ ఎస్. నేను 10 అవర్స్ పడుకుంటే నేను యాక్టివ్ ఉంటాను. సో మీకు ఎంత అవసరం మీకు తెలుస్తుంది. ఎస్. సో మీరు ఎంత అవసరం ఉందో మీరు తెలుసుకొని అంత టైం మీరు పడుకుంటే నెక్స్ట్ డే యాక్టివ్ ఉండగలిగితే చాలు. ఓకే. Mm. మీరు అన్నట్టు ఇప్పుడు చాలా మంది ఎగ్జాక్ట్‌గా 6 అవర్సే నువ్వు పడుకోవాలి. ఎగ్జాక్ట్‌గా నువ్వు 9 అవర్సే పడుకోవాలి అని అంటూ ఉంటారు. ఎస్ సో మీరు కొత్త టాపిక్ చెప్పారు. ఎస్ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ తల్లి, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు. Mm. త్వరగా పడుకోండి, త్వరగా త్వరగా లెగాలి. లేవాలి. అవును. సో దిస్ ఇస్ యూజువలీ వి సే ఇట్స్ నాట్ వ్యాలిడ్. ఓకే. ఏమంటామంటే అమ్మా, ప్రతి ఒక్కరికి జెన్ మోడ్ అంటాం. Mm. అంటే ఏంటంటే ఆ 1-2 అవర్స్ మీకు ఫుల్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. Mm. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు అనుకోండి, Mm. నాకు నైట్ టైం 12 to 1 or 12 to 2 నా లైఫ్లో కానీ కెరియర్లో కానీ ఏమేమి చేద్దాం అనుకున్నా ఐ థింక్ అబౌట్ ఇట్. Mm. ఆ టైం మీరు యాక్టివ్ ఉండాలి. ఓకే. ఇట్ క్యాన్ ఎనీథింగ్. కొందరికి ఉదయం ఉంటుంది, Mm. 4 to 5, 5 to 6, డిపెండ్స్ ఆన్ ఈచ్ పర్సన్. Mm. కొందరికి ఆఫ్టర్నూన్ టైం, ఈవినింగ్. ఆ టైంలో మటుకు మీరు యాక్టివ్గా అవేక్ ఉండాలి. ఓకే. సో ఆ టైం చూసుకొని దాని ప్రకారం మీరు పడుకుంటే Mm. దట్ విల్ హెల్ప్ యూ. ఓకే. అలా అని నేను మీ మార్నింగ్ 9 o'clockకి మీకు వర్క్ రావాలనుకోండి, Mm. అలా పడుకోమనట్లేదు. అవునవును. బట్ మీరు తగ్గట్టు మీరు మేనేజ్ చేసుకోవాలి. బాడీకి తగ్గట్టు మనము Manage చేసుకుంటే. ఎంతసేపు పడుకుంటే మన బాడీ Active యాక్టివ్ గా అయిపోతాము. ఉంటుంది. ఆ జెన్ మోడ్ కనుక మనం చూసుకొని Mm. ఆ జెన్ మోడ్ యాక్టివ్గా ఉంటే మనకి ఇట్ విల్ హెల్ప్ యూ. ఓకే సార్, నిజంగానే చాలా విషయాలు ఇన్ డెప్త్ బాగా చెప్పారు. కరెక్ట్. అండ్ ఓసిడి కావచ్చు, సూసైడ్ థాట్స్ కావచ్చు, ఈ డ్రగ్స్కి అడిక్ట్ అయిపోవడం చాలా అవేర్నెస్ ఇచ్చారు సార్. సో నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ మనం కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. షూర్ అమ్మా, థ్యాంక్ యూ.